పసుపు పెడితే గాయం మానుతుందమ్మా. నాకేం వద్దమ్మా. వద్దంటావేంటి రాధిక? పెట్టని. వద్దమ్మా. పసుపు పెడితే గాయం పెద్దదిగా కనిపిస్తుంది. ఎలా అయ్యింది, ఎందుకు అయ్యింది అని నాన్నగారు అడుగుతారు. నా వల్ల అందరికీ సమస్యలు వస్తున్నప్పుడు నేను చనిపోవడమే మంచిదమ్మా. అలా మాట్లాడకమ్మా. నీకేమైనా జరిగితే నేను మీ నాన్నగారు తట్టుకోగలవా? చెప్పవే, చెప్పు. మీ నాన్నగారి గురించి నీకు తెలీదా? ఆయనకి సత్య కంటే నువ్వంటేనే ఇష్టం. నీకు ఏ కష్టం వచ్చినా మీ నాన్నగారు విలువెల్లాడిపోతారు. నువ్వంటే ప్రాణమమ్మా ఆయనకి. ఒక్క మీ బామ్మకు తప్ప నువ్వంటే అందరికీ ఇష్టమేనమ్మా. మా ఇష్టాన్ని కష్టంగా మార్చాలనుకుంటే ఆ కష్టాన్ని భరించే శక్తి మాకు లేదు రాధిక. నువ్వు చనిపోతే మేము సంతోషంగా ఉంటామని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు మాధవ్? నన్ను నేను ఓదార్చుకోలేక జరిగిన పొరపాటు నా తలరాతని సరిపెట్టుకోలేక. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? కన్నబిడ్డ బాధను చూడలేక, ఎందుకు బాధపడుతున్నాడో తెలిసి కూడా ఓ తల్లిగా న్యాయం చేయలేక. నువ్వు నా కళ్ళెదురుగానే ఉన్నా నాకు నువ్వు చాలా దూరం అయిపోయావనిపిస్తోందిరా. నాకు అలానే ఉందమ్మా. నా మనసు నాకు అన్యాయం చేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా ఉంది. నీ మనసు గురించి తప్ప తల్లి మనసు గురించి ఆలోచించడం మానేసేవరా? అడగకుండానే అన్నీ చెప్పేవాడివి, ఇప్పుడు అడుగుతున్నా చెప్పవేంట్రా? నీకు దెబ్బ తగిలినా కూడా నాకు చెప్పలేదు. నా మీద ఎందుకురా నీకంత కోపం? నాకెవరి మీద కోపం లేదమ్మా. అదే ఉండుంటే నేను పడే బాధను తట్టిని అందరి మీద కోపంగా వెళ్ళకెక్కేసి కొంచెం మనశ్శాంతిగానైనా ఉండేవాడు. ఏం డైటింగ్ చేస్తున్నారా? అదే అన్న, రాత్రిపూట రైస్ మానేసి 10 చపాతీలు, 4 అరటిపళ్ళు, 1 లీటర్ పాలు మాత్రమే తీసుకుంటాను. ఏంట్రా 10 చపాతీలు, 4 అరటిపళ్ళు, లీటర్ పాల? అది డైటింగ్. అవునన్న. ఈ కొత్త నెంబర్ ఎవరిదే? కొత్త క్యాండిడేట్ ఏమో. హలో హలో, నా పేరు గంగాధర్. ఎవరు మాట్లాడేది? సుమంతేనా? సుమంత్ని మాట్లాడుతున్నాను. నేను సినిమా ప్లాన్ చేస్తున్నాను. ఆ మూవీకి ఓ కొత్త హీరోయిన్ కావాలి. సార్ సార్ మన దగ్గర చాలా మంది ఉన్నారు సార్. మీకు ఏ రేంజ్ అమ్మాయి కావాలి? కోలీవుడ్ రేంజ్ అమ్మాయా, టాలీవుడ్ రేంజ్ అమ్మాయా, బాలీవుడ్ రేంజ్ అమ్మాయా? ఏ రేంజ్ అయినా పర్వాలేదు. సినిమా చాలా రిచ్గా చేయాలనుకుంటున్నాను. అమ్మాయి చాలా బాగుండాలి. బాగుండాలంటే మీకు జెనిలియాలా ఉండాలా, తాప్సీలా ఉండాలా, నయనతారలా ఉండాలా, దీపిక పడుకునేలా ఉండాలా, సారీ పదుకునేలా ఉండాలా, లేక కాజల్లా ఉండాలా? మీ సినిమా బడ్జెట్ ఎంతో చెప్తే ఓ మంచి అమ్మాయిని సెట్ చేస్తాను సార్. మంచి స్టోరీ దొరికింది, అందుకే మగధీర లాంటి భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నాను. హీరోయిన్ నచ్చితే అమౌంట్ ఎంతైనా ప్రాబ్లం లేదు. నీకు మంచి కమిషన్ కూడా ఇస్తానయ్యా.